ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. हरे कृष्ण. హరే కృష్ణ. ఈరోజు మనము పంచతత్వాలలో ఒకరు అయినటువంటి శ్రీల గదాధర పండిట్ గురించి తెలుసుకుంటున్నాం. జయశ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. మనము ఇది వరకే తెలుసుకున్నట్లు శ్రీకృష్ణ భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా, బలరాముడు శ్రీ నిత్యానందుల వారిగా, రాధారాణి శ్రీల గదాధర్ పండిట్గా, విష్ణువు శివుడే శ్రీల అద్వైత ఆచార్యులుగా, తర్వాత నారద మహర్షి శ్రీవాసగా ఆవిర్భవించడం జరిగింది. ఈ జై శ్రీకృష్ణ చైతన్య ఈ కీర్తన దీనిని ఎవరు రాశారు అంటే మనకు శ్రీల జగన్నాథ దాస బాబాజీ మహారాజ్ గారు రాశారు. ఈ కీర్తనను ప్రతిరోజు శ్రీవాస అంటే నారద మహర్షి రూపమైనటువంటి శ్రీవాస ఆయన యొక్క ఆంగన్ వారి ఇంటిలోనే ప్రతినిత్యము వీరందరూ కూడా పంచతత్వాలందరూ కలిసి అక్కడ కీర్తన చేస్తూ చక్కగా ఉండేవారు. అంటే మొదట నలుగురు చైతన్య మహాప్రభువులు తప్ప మిగతా అందరూ కూడా ఆవిర్భవించడం జరిగింది. తరువాత వారు అద్వైతాచార్యులతో కూడి ఆ అద్వైతాచార్యుల యొక్క ప్రార్థన మీద శ్రీ చైతన్య మహాప్రభువు రావడం జరిగింది. మనము చైతన్య మహాప్రభు గురించి, తర్వాత శ్రీవాస ఆచార్యుల గురించి, అద్వైత ఆచార్యుల గురించి, తర్వాత శ్రీల నిత్యానంద ప్రభువుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆ నలుగురి గురించి తెలుసుకున్నప్పుడు ఇంకొకరు శ్రీల గదాధర్ పండిట్ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. శ్రీల గదాధర్ పండిట్ బంగ్లాదేశ్లోని చిట్టగావ్ అంటే బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటారు కదా, మాయాపూర్ నవద్వీప్ ఆ ప్రాంతం అనమాట. అక్కడ ఆవిర్భవించారు. తల్లిదండ్రులు మాధవ మిశ్రా, రత్నావతి తల్లిదండ్రుల పేర్లు. అక్కడ ఆ చిట్టాగావ్ అనే గ్రామంలో మాయాపూర్లో జన్మించారనమాట. ఇదివరకే మాయాపూర్లో ఎవరు చైతన్య మహాప్రభు కూడా ఆవిర్భవించారు. చైతన్య మహాప్రభు ఉన్నటువంటి ఆ గృహానికి దగ్గరలోనే వీరు కూడా ఉండేవారు. ఎందుకు మనము ఆ రూపంగా చూసినప్పుడు కృష్ణ భగవానుడు, చైతన్య మహాప్రభువు, శ్రీమతి రాధారానే కదా శ్రీల గదాధర్ పండిట్. కాబట్టి వాళ్ళ ఆవిర్భవించడం కూడా ఉండడం కూడా ఒకే చోట రావడము అది అలాగే జరిగింది. చూడండి, అంటే మొదట కృష్ణ భగవానుడు మధురాలో ఆవిర్భవించి తర్వాత గోకులం చేరుకున్నారు. ఆ సమయంలో గోకులంలో ఉన్నప్పుడు రాధారాణి వాళ్ళు ఆమె ఇక్కడ రావెల్ అనే ప్రాంతంలో
ఆమె ఆవిర్భవించడం జరిగింది. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఈ అసురులు వారందరూ కూడా రావడము, కృష్ణ భగవాన్ని హతమార్చాలని రావడం, కృష్ణ భగవానుని చేతిలోనే వారందరూ హతమవ్వడం, నంద మహారాజు భయపడిపోయి ప్రదేశం మార్చాలి అని బృందావనకు చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు, బలరాముడు, నంద మహారాజు, యశోదమ్మ, రేవతి వీళ్ళందరూ కూడా ఉమ్, ఆ, రోహిణి మాత వీళ్ళందరూ కూడా ఆ, దీనికి బృందావనంకి వెళ్ళిపోయారో, ఇక ఆ, నా వీరు ఎవరు, రాధారాణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, వాళ్ళు ఆ రావెల్ ఆ ప్రాంతం నుంచి బర్సానా, అదే వర్షానా కూడా అంటారు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. అది మనకి ద్వాపర యుగంలో జరిగిన విషయం. మరి ఇక్కడ కలియుగంలో వారే తిరిగి మళ్ళీ జన్మించారు కాబట్టి వీరు మాయాపూర్లోనే రావడం జరిగింది. ఇక ఈ మాయాపూర్లో కూడా మహాప్రభు యొక్క ఇంటికి దగ్గరలోనే శ్రీల గదాధర్ పండిట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన జగన్నాథ్ మిశ్రా, మాధవ మిశ్రా స్నేహితులుగా ఉన్నారు. అదేవిధంగా సచీమాత, కృష్ణ చైతన్య మహాప్రభువుల యొక్క తల్లిగారైన సచీమాత కూడా ఈమె రత్నావతిని తన సోదరిలాగానే భావిస్తూ ఇద్దరు అక్కడే ఉండేవారనమాట. చాలా ఆనందంతో గడిపేవారు ఇద్దరు ఫ్యామిలీస్. తర్వాత గదాధర్ పండిట్ యొక్క బాల్యం తీసుకుంటే, బాల్యంలో గదాధర పండిట్ కానీ, లేకపోతే నిమాయ్ ఎవరు, చైతన్య మహాప్రభు కదా, నిమాయ్ వీరిద్దరూ ఒకే చోట చదువుకునేవారు. అదేవిధంగా పాఠశాలకు ఒకే చోట వెళ్ళేవారు, ఒకే చోట ఉండేవారు. చక్కగా బాల్యంని ఆనందంతో గడుపుతూ ఉన్నారు ఇద్దరు కూడా. కానీ శ్రీల గదాధర్ పండిట్ మాత్రము ఆయన ఎప్పుడు కూడా చక్కగా వినయంగా, ఓపికగా ఆయన ఉండేది, ఏకాంతాన్ని కోరుకుంటూ ఉండేవారు. కానీ చైతన్య మహాప్రభువుల వారు అలాగా కాదు. ఎందుకు? ఆయన సాక్షాత్తు కృష్ణుని యొక్క అవతారంగా బట్టి ఎప్పుడు అల్లరితోనే ఉంటారు. కృష్ణ భగవాను యొక్క లీలలు మనకు తెలిసినవే కదా, నిరంతరము ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు. ఆ విధంగా చైతన్య మహాప్రభువుల వారు చక్కగా అక్కడ స్నేహితులందరితో కూడి ఆడుకుంటూ, తర్వాత ఆయన శాస్త్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను వారిని అడిగేవారు. వారు తెలియకుండా మాకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ వారికి వివరించేవారు. ఇలాగా చైతన్య మహాప్రభుల వారు ఉండేరు. కానీ అలాగ ఉన్నప్పుడు శ్రీల గదాధర్ పండిట్ ఆ సమయంలో అక్కడ ఉండేవారు కారట. ఎందుకంటే ఎక్కువగా ఆయన ఏకాంతాన్ని కోరుకుంటూ హరినామం జపిస్తూ అలాగా ఉండేవారు. ఇలాగా వాళ్ళ బాల్యం అనేది గడిచిపోయింది. అంటే కృష్ణుడు, అదే శ్రీకృష్ణుడు, రాధారాణి ఎలాగా బృందావనంలో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు ప్రేమతో, అంటే ఆ ప్రేమ భావం, సేవాభావంతో రాధారాణి ఎప్పుడు ఉండేవారు కదా. ఆమె ఎలాగా అంత ఓపికగా, వినయంగా ఉన్నారు, సేవలు చేశారు, అవన్నీ తెలుసుకోవాలి నేను అనేసే కదా శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ చైతన్య అవతార రూపంలో రావడం జరిగింది. ఇక శ్రీల గదాధర్ పండిట్కి ముకుంద దత్త అనే ఒక స్నేహితుడు ఉన్నారనమాట. ఈ ముకుంద దత్త ఎలాంటి వారంటే, ఎప్పుడు మాయాపూర్కి ఏ గురువులన్నా కానీ రాని వచ్చిన వెంటనే ఈయనకు శ్రీల గదాధర్ పండిట్కు తెలియజేసేవారట. ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొంది వచ్చేవారు. ఎందుకు అంటే, భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సాధు, సంఘ, శాస్త్ర ఈ మూడింటిలోనూ ఎప్పుడు అందులో ఉండాలి. సాధు ఏమి, నిత్యము సాధువులతో సాంగత్యంలో ఉండాలి. సాంగత్యంలో అంటే భక్తుల సాంగత్యము, సాధువుల సాంగత్యం అలాగా ఉండాలి. ఇంకా శాస్త్రాలు నిరంతరం కూడా శాస్త్రాల పఠనంలో ఉండాలి. అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు సాధు సంఘ శాస్త్రాల్లో ఎప్పుడూ లీనమై ఉండాలి. కాబట్టి శ్రీల గదాధర పండిట్ కానీ, శ్రీ ముకుంద దత్త కానీ ఇలాగా మాయాపూర్కు ఎవరైనా గురువులు వచ్చినప్పుడు వారిని దర్శించడానికి వెళ్ళేవారు. అదేవిధంగా ఆయన
ఒక గురువు గారు వచ్చారు, ఆయన్ని దర్శించడానికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. ఆ గురువు గారి పేరు శ్రీ పుండరీక విద్యానిధి. ఈయన ఎవరు? పుండరీక విద్యానిధి అంటే రాధారాణి యొక్క తండ్రి గారైన వృషభాను. అంటే ద్వాపర యుగంలో వృషభానుకే రాధారాణి 1000 పద్మాల పద్మంలో ఆవిర్భవించి దొరకడం జరిగారు కదా. ఆ విధంగా వృషభాను అంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఒక్కొక్క యుగంలో నేను అవతరిస్తాను ధర్మాన్ని స్థాపించడానికి అని భగవంతుడు చెప్పినప్పుడు, అలాగా ఆయన ఆ యుగంలో అవతరించడానికి ముందుగానే ఆయన యొక్క అనుయాయులు, స్నేహితులు, బంధువులు, తర్వాత పార్షదులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపాన్ని ధరించి ముందుగానే వచ్చేస్తారు. మనము ముందుగానే ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ఆ పంచతత్వాల్లో నలుగురు ముందుగానే వచ్చారు, తర్వాతనే మహాప్రభు రావడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ పుండరీక విద్యానిధి ఈయన కూడా వృషభాను ఆయన యొక్క తర్వాతి జన్మమే ఈయన. అలా చూసుకున్నప్పుడు శ్రీల వ్యాస మహర్షి ఎలాగా నారాయణీ దేవి యొక్క కుమారుడైన శ్రీ బృందావన దాస ఠాకూర్గా జన్మించారు. నారాయణ దేవి ఎవరు? ఆమె శ్రీవాస ఉన్నారు కదా, ఆయన యొక్క మేనకోడలు. ఇక శ్రీవాస యొక్క సోదరుడు రమాయ్ పండిట్గా శ్రీల పరాశర ముని జన్మించారు. తర్వాత ఇక ఎవరు? సార్వభౌమ భట్టాచార్యులు. ఈయన ఎవరు? సాక్షాత్తు దేవతలకు గురువైనటువంటి బృహస్పతి. ఆయన తర్వాత జన్మలో సార్వభౌమ భట్టాచార్యులుగా జన్మించారు. ఇక సచీమాత ఎవరు? సాక్షాత్తు ఆమె సచీమాత కౌసల్యాదేవి. ఇక సీతమ్మ ఎవరు? అదే విష్ణుప్రియ అంటే చైతన్య మహాప్రభువుల వారి ధర్మపత్ని విష్ణుప్రియ ఎవరు అంటే సీతాదేవి రూపాన్ని పొందారనమాట. ఆ విధంగా పూర్తిగా వాళ్ళు ఇంకా బ్రహ్మ తెలుసు మనకు, శ్రీల హరిదాస ఠాకూర్లుగా జన్మించారు. అంటే భగవంతుడు చైతన్యుల వారు కలియుగంలో కూడా ఆవిర్భవించబోతారు కాబట్టి ముందుగానే వీరందరూ కూడా వచ్చి వారి వారి స్థానాలను పొందారనమాట. ఆ వృషభాను యొక్క తర్వాతి జన్మాన్ని గురువుగా ఈయన పుండరీక విద్యానిధి గారు ఉన్నారు. ఆయన్ని చూడడానికి శ్రీల గదాధర పండిట్టు, శ్రీ ముకుంద దత్త బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఆ పుండరీక విద్యానిధి ఎలాగున్నారంటే చక్కగా ఆసనంలో ఉన్నారు. కాకపోతే ధనవంతునిలాగా, అంటే ఒక గురువు అంత చక్కగా వస్త్రాలను కానీ ఆభరణాలు వేసుకొని గొప్ప ధనవంతునిలాగా భౌతిక విషయాలకు అటాచ్మెంట్ అయిన వ్యక్తిలాగా శ్రీల గదాధర్ పండిట్ గమనించారనమాట. తనకు తానే అనుకుంటున్నారు, గురువుగా ఉండి ఎక్కడైనా ఇలాగా ఇంత దర్పంగా ఇలాగా ఉన్నారు కదా, సన్యాసిలాగా వస్త్రాలను ధరించి అలాగా ఉండాలి కదా, ఇలాగ ఉన్నారు కదా అని తనలో తాను అనుకున్న విషయాన్ని శ్రీ ముకుంద దత్త ఆయన గమనించారనమాట. సరే, నీ సందేహం నాకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఎందుకు వచ్చాము? గురువు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి కదా. ఇప్పుడు భాగవతంలో ప్రవచనం ఉన్నది, అది తెలుసుకొని మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని వెళ్దాము. కూర్చొని ఇద్దరు కూర్చున్నారు. ఆయన పుండరీక విద్యానిధి భాగవతంలో శ్లోకాలను అన్నీ చదువుతూ భావాలను చెబుతూ చక్కగా ప్రసంగాన్ని చేశారట. ఎప్పుడైతే ఆ ప్రసంగం చేస్తున్నారో అందరూ మంత్రముగ్ధులైపోయారట. శ్రీ ముకుంద దత్త అయితే అలాగే తన్మయత్వంలో మూర్ఛిల్లిపోయారట. ఆయన అంత చక్కగా ఆయన విద్యానిధి గారు చెప్తున్నారు. అప్పుడు శ్రీల గదాధర పండిట్ అనుకున్నారట, మనము ఎంత పొరపాటు చేశాము, ఎప్పుడు కూడా భౌతిక దేహాన్ని చూసి మనము అంచనా వేయకూడదు. ఆయన ఆత్మార్పంగా పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికవేత్తగా జ్ఞానవంతునిగా చక్కగా భాగవతాన్ని ఎంత బాగా వివరించారు అని వెంటనే శ్రీ ముకుంద దత్తకు చెప్పారు, నేను ఈయన్ని గురువు గారిగా పొందగోరుతున్నాను అని చెప్పేసరికి ఇక ముకుంద దత్త కూడా ఆయనకు
పుండరీక విద్యానిధికి చెప్పడం జరిగింది. తరువాత ఆయన ఒక మంచి రోజున ఆయనకు మంత్రదీక్షను ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా శ్రీల గదాధర పండితు శ్రీల పుండరీక విద్యానిధిని గురువుగా పొందారనమాట. ఇక అలాగే ఆ రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శ్రీల గదాధర పండితు ఆయన పూజ కోసం పువ్వులను కోసుకుంటూ ఉన్నారనమాట. అలాగా కోస్తూ ఉన్నప్పుడు అక్కడికి శ్రీవాసాచార్యులు వచ్చారు. శ్రీవాసాచార్యులు రావడంతో ఈ విధంగా గయా నుంచి శ్రీ నిమాయి వచ్చారు. అప్పటికి మహాప్రభు కాలేదు, సన్యాసము ఇది అవ్వలేదు. నిమాయి వచ్చారు. ఆయన్ని కలుసుకుందాము, మనము వెళ్ళి పలకరిద్దాము అనేసి అదే శ్రీ నిమాయి పండిట్ని మొదట ఆయనకు కూడా నిమాయి పండిట్టే చైతన్య మహాప్రభుల వారికి కలుసుకోవడానికి శ్రీల గదాధర్ పండిట్టు శ్రీవాస ఆచార్యులు వెళ్ళారనమాట. ఎప్పుడైతే గదాధర్ పండిట్ని చూసారో మహాప్రభు, వెంటనే ఆయన ఎక్కడ ఆ పీతాంబరధారి అయిన కృష్ణుడు ఎక్కడ, కర్ణ కుండలాలను వేసుకున్న కృష్ణుడు ఎక్కడ, త్రిభంగిమలో ఉన్న కృష్ణుడు ఎక్కడ అంటూ అలాగే చక్కగా నృత్యం చేస్తూ ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి గట్టిగా అరుస్తున్నారట. ఎక్కడ నా కృష్ణుడు ఎక్కడ, నా కృష్ణుడు ఎక్కడ అంటూ ఆయన అరవడం మొదలు పెట్టారట. అప్పుడు గదాధర్ పండిట్ చెప్పారు, నీ కృష్ణుడు నీ హృదయంలోనే ఉన్నాడు కదా, నీవు ఎందుకు బయట వెతుకుతున్నావు అని చెప్పడం జరిగింది. వెంటనే మహాప్రభు ఏం చేశారు, తన హృదయాన్ని తన యొక్క చేతి గోళ్లతో గాయం చేసుకుంటున్నారు. కృష్ణుడు నా హృదయంలో ఉన్నాడా అంటూ అలాగా అయ్యేసరికి ఇంకా రక్తం కూడా వచ్చేస్తుంది. అప్పుడు శ్రీల గదాధర్ పండిట్టు చైతన్యుల వారిని మానిపించి, శాంతపడు, కృష్ణుడు త్వరలోనే నీకు దర్శన భాగ్యం ఇస్తాడు అని చెప్పి మహాప్రభుని శాంతపరిచారట. ఇదంతా కూడా సచీమాత చూస్తూ ఉన్నారు. సచీమాతకు ఇది ప్రతిరోజు జరిగే విషయమే. ఎప్పుడు కూడా మహాప్రభు ఆయనకు కానీ ఆ తన్మయత్వం వచ్చేస్తే ఆయన కళ్ళ వెంబడి ఆశ్రుధార వచ్చేసి గొంతు గద్గదమైపోయి ఆయన శరీరం మీద రోమాలన్నీ కూడా నిక్కబడుచుకొని ఇంకా నృత్యం చేస్తూ అలాగే ఎంతసేపైనా అలాగే ఉండిపోతారట, అరుస్తూ కృష్ణ కృష్ణ అంటూ అరుస్తూ. లేకపోతే నాదా నాదా అంటూ అద్వైతాచార్యులను తండ్రిగా భావిస్తారు ఆయన, కాబట్టి నాదా నాదా అంటూ ఆయన్ని పిలుస్తూ అలాగా ఉంటారు. సచీమాతకు ఏమీ పాలుపోదు. ఎలాగా ఇలాగున్నారే అనుకుంటుంటే ఈరోజు ఎలాగో శ్రీల గదాధర పండిట్ ఆయన రావడం జరిగింది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి, గదాధర ప్రతిరోజు ఇదే పరిస్థితి, నువ్వు వయసులో చాలా పెద్దవాడివి కాబట్టి ఈరోజు నీవు చెప్పిన ఆ మాటను గ్రహించాడు నిమాయి, కాబట్టి నువ్వు నిరంతరము నిమాయి తోడుగా ఉండు, మంచిగా తెలుసుకోగలుగుతాడు అని సచీమాత గదాధర పండిట్ దగ్గర కూడా చెప్పడం జరిగిందట. ఆ విధంగా ఒకసారి మహాప్రభు ఆ నగరం అంతా కూడా వీళ్ళు 5 మంది చేరారనుకోండి, చక్కగా సంకీర్తనోద్యమం, నగర సంకీర్తనోద్యమం జరుగుతుంది. అంటే మాయాపూర్ నగరం అంతా కూడా అందరూ కీర్తన చేసుకుంటూ వెళ్ళి ఒక చోటుకు చేరుతారు. ఆ విధంగా కీర్తన చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఒక అడవి ప్రాంతమైనటువంటి ఒక చెట్టు క్రిందకు చేరారు. అక్కడ మహాప్రభు కూర్చొని ఉంటే మహాప్రభుతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. శ్రీల అద్వైతాచార్యులు, శ్రీ నిత్యానంద ప్రభులారు, శ్రీల శ్రీవాసాది, తర్వాత గదాధర్ పండిటు అందరూ ఉన్నారు. వారితో పాటు శ్రీల ముకుంద దత్త, నరహరి, మురారి, మనము కివ జయో జయో గౌరా చందే ఆరతి కుశోభా, ఆ కీర్తన మనము సంధ్యాహారతిగా పాడినప్పుడు అక్కడ అందరూ ఆయనకు హారతి ఇస్తూ ఉన్నారు కదా. ఆ విధంగా అందరూ చేరారు. అక్కడ చేరి మహాప్రభుకి చక్కగా ఆయనకు హారతి ఇస్తూ అందరూ కలిసి వారి వారి సేవలు చేస్తూ ఉన్నారట. అలాంటి సమయంలో గదాధర్ పండిట్ ఏం చేశారు, ఆయనకు ఆ కృష్ణ భగవానుడ రూపుడైనటువంటి చైతన్య మహాప్రభుల వారిని చూసి ఆయన వెంటనే కృష్ణ కృష్ణ అంటూ ఆయన గగ్గోలు పెట్టడం జరిగింది. అంటే వీళ్ళంతా
విశుద్ధమైన భక్తులు. మనం కూడా అంటాము కృష్ణ కృష్ణ అంటాము, కానీ ఎక్కడ మనం ఆ తన్మయత్వాన్ని పొందుతాము? భగవంతుణ్ణి అంటే ఎవరైతే ఆ భావనతో, ఆ ప్రేమతో, ఆ ఫీల్ దాన్ని తీసుకొని అలాగ చేసినప్పుడు వాళ్ళు ఆ ఆ లోకానికి వెళ్ళిపోతారు. కాబట్టే వాళ్ళు ఆ దీనిని అనుభవిస్తారు. అలాగా కృష్ణ కృష్ణ అంటూ ఆయన ఎక్కువగా అరుస్తూ ఉండేటప్పటికీ తర్వాత చైతన్య మహాప్రభువుల వారు దగ్గరికి వెళ్ళి చెప్పారట, నువ్వు చాలా పవిత్రుడివి, సద్గుణుడివి, నీవు వచ్చి ఈ విధంగా కృష్ణ భక్తిలో చాలా అంకితమై ఉన్నవాడవు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతుడివి అని శ్రీ మహాప్రభు ఆ గదాధర్ పండిట్ను ఆలింగనం చేసుకున్నారట. ఆ విధంగా నిత్యము వీళ్ళందరూ అంటే మహాప్రభుతో పాటు వీళ్ళందరూ పార్షదులు, అందరూ భక్తులు నిరంతరము కీర్తనలు చేస్తూ ఆ మాయాపూర్ అంతా కూడా అలాగే గోలోకాన్ని తలపించే విధంగా వారు నిత్యము అలాగా చేస్తుండేవారు. వారితో పాటు ఇంకా నగర ప్రజలు అందరూ కూడా అందులో పాల్గొని ఆ ఉత్సవం లాగా ఆ ఆనందాన్ని అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారనమాట. ఇక కొన్ని రోజుల తర్వాత మహాప్రభువు పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నారు. మహాప్రభువు 18 సంవత్సరాలు పూరి శ్రీ క్షేత్రం అంటారు కదా, అక్కడ పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఉన్నారు. ఆయన అక్కడే కదా తోటా గోపీనాథ్ మందిరంలో అంతర్ధానమయ్యారు. అలాగ పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఉన్నప్పుడు అప్పుడు పంచతత్వాలు వీరందరూ కూడా పూరి జగన్నాథ్ క్షేత్రంలోనే ఉన్నారు. మహాప్రభువుకి బృందావనం చూడాలని మనసు కోరిక ఏర్పడి బృందావనానికి వెళ్తున్నాను, సరే వెళ్లే ముందు ఒకసారి శ్రీల గదాధర్ పండిట్కి తెలియచేద్దాము అంటూ గదాధర్ పండిట్ దగ్గర వచ్చి చెప్పారనమాట. వెంటనే గదాధర్ పండిట్, మహాప్రభు నువ్వు లేకపోతే నేను ఎలాగ ఉండగలను, నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను, నేను కూడా నీతో పాటు బృందావనానికి వచ్చేస్తాను అంటూ శ్రీల గదాధర్ పండిట్ చెప్పడం జరిగింది. అప్పుడు మహాప్రభు గుర్తు చేశారు, గదాధర నువ్వొచ్చి నువ్వు దీక్ష తీసుకొని ఉన్నావు. అది ఏమి దీక్ష ఆయన తీసుకున్నది? సన్యాసము, క్షేత్ర సన్యాసము. క్షేత్ర సన్యాసము అంటే ఒకే చోట స్టాండర్డ్గా, అంటే ఒకే చోట నిర్దేశంగా అక్కడే ఉండిపోవాలి. అక్కడే ఉండి అక్కడే ఆ మందిరంలో భగవంతుని నిత్యము సేవలు చేస్తూ అక్కడే ఉండాలి. అదే క్షేత్ర సన్యాసం అన్నమాట. కానీ మహాప్రభు అలా కాదు. మహాప్రభువు పూర్తిగా దేశాలన్నీ కూడా వెళ్ళి ప్రచారం చేసే విధంగా ఆయన సన్యాస దీక్షను తీసుకున్నారు. కాబట్టి నువ్వు క్షేత్ర సన్యాస దీక్షను తీసుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండి తోటా గోపీనాథుని నువ్వు సేవించు, నేను వెళ్తున్నాను అంటే శ్రీల గదాధర్ పండిట్ ఒప్పుకోలేదు. ఎలాగైనా నేను నీతో పాటే రావాలి అన్నప్పుడు ఇక మహాప్రభునే బృందావనం వెళ్ళడము మానుకున్నారనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ చూసారా, నేను గదాధర్ పండిట్ కోరికను నేను వద్దు అని నిరాకరించాను, అంటే బృందావనానికి వెళ్ళాలి అంటే వద్దు అన్నారు కదా అని నిరాకరించాను. కాబట్టి కృష్ణ భగవానుడు నా కోరికను కూడా ఆ విధంగా తిరస్కరించారు. కాబట్టే నేను గదాధర్ పండిత్ కోసం నేను కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తున్నది అని చెప్పడం జరిగిందట. అంటే మహాప్రభు ఒక్కరిగా వెళ్ళడానికి పథకం వేశారు. ఇక శిష్యులు, అనుయాయులు వీళ్ళందరితో ప్రయాణం అయ్యారనుకోండి, వాళ్ళందరూ వెళ్ళే చోట అంతా ఎక్కడెక్కడ బస చేస్తారో అక్కడ వారికి అంతా కూడా ప్రసాదం కానీ అన్ని బస ఏర్పాట్లు అన్నీ చేయాలి. అలాగా చేస్తారు అందరు, కానీ అందరికి అంతరాయము కదా. అంటే ప్రతిసారి అలాగ వెళ్తున్నప్పుడంతా పని కట్టుకొని ఒకరు ఆ సేవను తీసుకొని చెయ్యాలి. అది మహాప్రభువుకి కష్టం అనిపించింది. ప్రతిసారి మనం ఇంకొకరికి ఆ సహాయాన్ని ఆ సేవనిస్తున్నాము, ఈసారి నేను ఒక్కటే వెళ్ళి వస్తాను అని బయలుదేరడం జరిగింది. అది కూడా గదాధర్ పండిట్ మూలంగా ఆగిపోవడం కూడా జరిగిందనమాట. ఇక గదాధర్ పండిట్ అక్కడ క్షేత్ర సన్యాసం తీసుకున్నారు అంటే ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలో
జమేశ్వర్, అదే యమేశ్వర్ అని కూడా అంటారు. ఆ ప్రాంతంలో ఆయన ఉండేవారనమాట. ఆ ప్రాంతం ఎలాంటిది అంటే చక్కగా పూల తోటలు, పూర్తిగా ఆ ప్రదేశం అంతా కూడా పూల తోటలు ఉంటాయి. అలాంటి ఆ ప్రాంతంలో ఒకసారి గదాధర్ పండిట్‌కి అక్కడ భూమిలో ఉన్నటువంటి విగ్రహం దొరికింది. ఆ విగ్రహమే తోటా గోపీనాథుడనమాట. ఇక అంత పెద్ద విగ్రహాన్ని, పెద్దగా ఉంటది ఆ విగ్రహము. మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు తోటా గోపీనాథ్ మందిరం దర్శించినప్పుడు చూడొచ్చు. కానీ ఆ మందిరంలో ఇప్పుడు కృష్ణ భగవానుడు కూర్చొని ఉన్నట్టుగా ఉంటారు. అది కూడా భక్తుని యొక్క ఇష్టం కొరకే ఆయన ఆ విధంగా అయ్యారు. ఆ తోటా గోపీనాథుని విగ్రహ ప్రతిష్ఠ చేసి చక్కగా ప్రతి నిత్యము పువ్వులనన్నింటినీ ఆ తోటలో నుంచి కోసుకొని వచ్చి భగవానునికి మాలలుగా గుచ్చి వేసేవారు ఈయన శ్రీల గదాధర్ పండిట్. ఇక ఆ మందిరంలో ఏమిటి అంటే అక్కడ ప్రతి నిత్యము భాగవతాన్ని పఠనం చేసేవారు. ఈ మహాప్రభువుల వారు ఆ తోటా గోపీనాథ్ మందిరానికి కొద్ది దూరంలోనే గంభీర అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అక్కడ బస ఏర్పాటు చేసుకొని శిష్యులతో ఆయన మహాప్రభు ఉండేవారు. మహాప్రభువుకి గోవింద, స్వరూప దామోదర అని శిష్యులు నిరంతరం ఆయనను కంటికి రెప్పలా కాచుకొని చూసుకునేవారనమాట. ఆ గంభీర ప్రాంతం ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. మహాప్రభు ఉన్నటువంటి ఆ ఒక రూమ్ అయితే చాలా చిన్నగా అనిపిస్తది. ఆ రూమ్‌లోనే మహాప్రభువు ఉండేవారు గోవిందతో పాటు. ఆ గోవింద ఆ భక్తుడు కూడా నిరంతరము మహాప్రభువుల వారికి సేవలు చేస్తూ ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకు టైము దొరకనంతగా ఉండేవారట. అలాగ ఉంటే కూడా నేను ఉండగలను, నువ్వు వెళ్ళి ప్రసాదం తినిరా అని గోవిందకు మహాప్రభు చెప్తే కూడా లేదు, మీరు ఏ నిమిషము ఆ విధంగా భగవంతుని తలుచుకుంటూ తన్మయత్వంతో అలాగే పడిపోయేవారట. అలాగ పడిపోయినప్పుడు ఆయనకు దెబ్బలు కూడా తగిలేవట మహాప్రభుకి. అంటే ఆ పడిపోయినప్పుడు ఏముంటే అక్కడ దాని మీద పడిపోయేవారు కదా! అలాగ దెబ్బలు తగిలేవి. కాబట్టి మిమ్మల్ని విడిచి మేము ఎప్పుడు కూడా ఉండము అని మహాప్రభుకి సేవలు చేసి ఆయన నిద్రపోయాక అప్పుడు వెళ్ళి ప్రసాదాన్ని తీసుకునేవారట గోవింద. అంతటి శుద్ధ భక్తులు సేవను తీసుకొని మహాప్రభుకు చేశారనమాట. అలాగా గంభీర అది దగ్గరి ప్రాంతమే తోటా గోపీనాథ్‌కి. అక్కడ ఏవైనా అవసరమైనప్పుడు వెంటనే ఇక్కడికొచ్చేసేవారు. తోటా గోపీనాథ్ మందిరానికి మహాప్రభు చైతన్యుల వారు. అలాగ వచ్చి ప్రతి నిత్యము తోటా గోపీనాథ్ మందిరంలో గదాధర్ పండిటు భాగవతము ఇవన్నీ పఠనం చేస్తూ అక్కడ వచ్చిన భక్తులకంతా చెప్తున్నప్పుడు చైతన్యుల వారు శ్రీల గదాధర్ పండిట్ ఇద్దరు కూడా అలాగే వింటూ కృష్ణ భగవాన్ యొక్క లీలల్ని వింటూ అలాగే కన్నుల వెంబడి ఆ అశ్రుధార వస్తే ఆ గ్రంథం అంతా కూడా తడిచిపోయేదట. ఆ భాగవతం కూడా అంత ఇదిగా వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవించేవారు. అలాంటి సమయంలోనే ఒకసారి మహాప్రభువు ఈయనకు గదాధర పండిట్‌కి చెప్పారు. 3 విషయాలు చెప్పారు. ఏమిటి అంటే భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి భక్తులకు అంటే శుద్ధమైన భక్తులకు నీవు దీక్షని ఇవ్వు అని చెప్పారు ఫస్ట్ విషయంగా. ఇక రెండవ విషయంగా ఏమిటి అంటే శ్రీల గదాధర్ పండిట్ నిత్యము భాగవతాన్ని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ భాగవతానికి అధికారిగా అంటే భాగవతాన్ని నిత్యము అందరికి తెలియజేసే విధంగా అందరికి బుక్స్‌ని ఇచ్చే విధంగా అలా అధికారిగా ఉండు అంటూ రెండో విషయం చెప్పారట. ఇక మూడవ విషయం ఏమిటి అంటే శ్రీ గోపీనాథ్ మందిరంలో రాధారాణి లేరు. ఎలాగా శ్రీ రాధా రమణ మందిరంలో కూడా మొదట రాధారాణి లేరు. అదే ఇది రాధా గోవింద మందిరంలో. తర్వాత పూరి జగన్నాథ క్షేత్రం నుంచి రావడం జరిగింది. ఆ విధంగా తోటా గోపీనాథ్ మందిరంలో కూడా రాధారాణి లేకపోవడం వల్ల ఓ గదాధర పండిట్ నీవు రాధారాణిని కూడా విగ్రహం ఉంచి అదే రాధా గోపీనాథ్‌గా
ఆరాధన చెయ్యి అని ఇలా 3 విషయాలు చెప్పడం జరిగిందట. ఇక మహాప్రభువు అక్కడే ఉండేవారు కాబట్టి ఏదైనా గదాధర్ పండిట్టు ఎక్కువగా దుఃఖిస్తూ బాధపడుతూ నేను తన్మయత్వంలో వెళ్ళిపోయి ఆయన కొద్దిగా ఎక్కువగా ఇదిగా ఉన్నప్పుడు కూడా వీరు సహాయకుల వలన తెలిసిందనుకోండి, వెంటనే మహాప్రభు అక్కడికి వచ్చేసి ఆయన్ని శాంతపరిచేవారట. ఆ విధంగా వారిద్దరి మధ్య ఆ అనుబంధం అనేది ఇదవుతూ ఉంది. ఎందుకు? రాధా కృష్ణులే కదా వారు. కాబట్టి ఈ జన్మలో కూడా అలాంటి బంధంతో వాళ్ళు ఇమిడి ఉన్నారు. ఇక గదాధర్ పండిటు అలాగే వయసు ఎక్కువగా అవుతుంది, ఆయనకు వినికిడి శక్తి తగ్గిపోతుంది, కనుచూపు ఇదవుతుంది, శరీరము చాలా శరీర సౌష్ఠవం చాలా ఇదిగా ఉండేవారు. అలాంటి మనిషి ఆయన ఏమైంది, శరీరం కూడా అలాగే వంగిపోయింది, కుచించుకుపోయిన విధంగా వంగిపోయింది. ఇక అలాగుంటే కూడా ఆయన భాగవతాన్ని చెప్పడం మానలేదు. భక్తులతో ఆ సాధు సంఘంలో ఉండడము ఎప్పుడు కూడా ఇది చేయలేదు. నిత్యము అలాంటి వయసులో ఉంటే కూడా ఆ తోటలోకి వెళ్ళి పువ్వులనన్నీ తీసుకొని వచ్చి మాలలను గుచ్చి కృష్ణ భగవానునికి, తోట గోపీనాథునికి అర్పించేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయన శరీరం వంగిపోయేసరికి భగవంతునికి ఆ మాలను ఆయన యొక్క కంఠంలో అలంకరింపడానికి ఆయనకు కష్టమైపోతుంది. అలాగే దుఃఖిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు నీకు సేవ చేశాను కదా కృష్ణ, ఇప్పుడు నేను ఎంతో అపరాధంగా ఫీల్ అవుతున్నాను. నీ కంఠంలో నేను గుచ్చినటువంటి ఆ మాలను వేయలేకపోతున్నాను అంటూ బాధపడ్డేవారట. అది భగవంతుడు కృష్ణ భగవానుడు ఆలకించి ఏం చేశారు, ఆ విగ్రహం అలాగే కూర్చుండిపోయారట. అంటే వేణువు ఉండి కృష్ణ భగవానుడు కూర్చున్నటువంటి ఆలయము మనకి ఎక్కడా ఉండదు చరిత్రలో. ఆ ఒక్క తోట గోపీనాథుని మందిరంలో మాత్రము ఒక భక్తుడి, విశుద్ధమైన భక్తుడి యొక్క ఆ కోరిక మేరకు ఆయన నేను చేయలేకపోతున్నాను అని అనేసరికి ఆయన కోసము కూర్చొండి పోయారట. ఇక అప్పుడు శ్రీల గదాధర్ పండిటు ఆ పూల మాలన్నీ గుచ్చి భగవంతునికి మెడలో వేసి అలాగే చేస్తుండేవారట. ఒకసారి నిత్యానంద ప్రభువుల వారు తోట గోపీనాథుని కోసము అదే వస్త్రము అలంకరణ కోసం పువ్వులను, వస్త్రాలను, బియ్యము, సరుకులను అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి శ్రీల గదాధర్ పండిట్కి ఇచ్చి ఆయనకు వస్త్రాలంకరణ చేసి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టండి, నేను గంగా నది తీరంకి వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తాను, అందరం ప్రసాదం తీసుకుంటాము అని నిత్యానందుల వారు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయాక ఆయన వెళ్ళి చక్కగా స్నానం చేసి వచ్చేసరికి భగవంతునికి అలంకరణ జరిగిపోయింది, ప్రసాదం తయారైపోయింది. ఆ సమయానికే చైతన్య మహాప్రభువుల వారు గంభీర వద్ద కదా ఉంటారు. ఆయన తెచ్చిన నిత్యానందుల వారు తెచ్చిన ఆ బియ్యంతో చక్కగా పాయసం చేశారట. ఆ పాయసం యొక్క సుగంధమైన ఆ పరిమళము గంభీర వరకు వెళ్ళిందట. అంటే చూసుకోండి అది ఎలాంటి బియ్యం అయి ఉంటుందో. అలాగ వెళ్ళేసరికి మహాప్రభువుని పిలుద్దాము అని అనుకుంటూ మనుషులు వెళ్ళారు. కానీ అంత లోపలే మహాప్రభువే వచ్చేసారట. చక్కగా ఈరోజు ప్రసాదం మంచిగా జరుగుతుంది అనేసి వచ్చారట. అప్పుడు శ్రీల నిత్యానందుల వారు, చైతన్య మహాప్రభుల వారు, గదాధర్ పండిట్ గారు అందరూ కూర్చొని భగవంతునికి భోగా అర్పించి ఆ ప్రసాదాన్ని ఆలకిస్తూ చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాము అంటూ మాట్లాడుతూ అప్పుడు మహాప్రభుల వారు అంటున్నారట, ఇది మనము ఈ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటే సాక్షాత్తు వైకుంఠంలో లక్ష్మీదేవి మహావిష్ణువుకి ప్రసాదాన్ని తయారు చేసిన ఆ టేస్ట్ వస్తున్నది. ఎందుకంటే ఆయన కూడా మహావిష్ణు రూపమే కదా, ఆయన ఆ ప్రసాదాన్ని తీసుకొని ఉంటారు కాబట్టి ఆ అద్భుతమైన ఆ రుచి తెలుస్తున్నది అంటూ నవ్వుకుంటూ చక్కగా సరదాగా ఆ ప్రసాదాన్ని భోంచేశారట. ఇక ఆయన శ్రీల గదాధర్ పండిటు
వయసు అలాగే ఇదవుతుంది. కృష్ణుని యొక్క ఆ కీర్తనలు, భగవంతుని యొక్క భక్తులకి ఆ పారాయణం చేసుకుంటూ అలాగ జీవితాన్ని ఇది చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభువుల వారు ఒకరోజు కీర్తన ఉన్నది, మృదంగాలు ఇదవుతుంది, కీర్తనలు పాడుతూ ఉన్నారు, కరతాళ ధ్వనిస్తుంది. భక్తులందరూ తన్మయత్వంలో గౌరాంగ గౌరాంగ అంటూ గౌరనితాయ్ అంటూ ధ్యానం అదే కీర్తిస్తున్నారు. ఆ శబ్దంలో ఎవరికి ఎవరు ఏం చేస్తున్నారో తెలియనట్టుగా ఆ ప్రాంతంలో మారుమ్రోగిపోతూ ఉంది. అలాంటి సమయంలో మహాప్రభువుల వారు ఆ మందిరంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన బయటకు రాలేదు. అలాగే ఆ తోటా గోపీనాథుని యొక్క ఆ విగ్రహం నుంచి, ఆ తొడల నుంచి ఆయన అంతర్ధానమైపోయారని చెప్తారు. అలాగా వెళ్ళిపోయేసరికి అందరూ ఎదురు చూస్తున్నారు, రాలేదు. కాకపోతే ఆయన యొక్క వస్త్రం మాత్రము ఆ మందిరం బయట పడి ఉన్నదన్నమాట. దాన్ని బట్టి వారు అర్థం చేసుకున్నారు మహాప్రభువు ఇక పరిసమాప్తి అయిపోయారని. అలాగా అయిన కొన్ని నెలలకే శ్రీల గదాధర్ పండిట్ కూడా ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టేశారు. అంటే ఆ విరహం మహాప్రభు వెళ్ళిపోయేసరికి అది నెలలు నాకు కరెక్ట్గా తెలియట్లేదు. 1 మంతా లేకపోతే 2 మంత్స్ 3 మంత్స్ కొన్ని నెలలకు ఆయనకు నెలల పరిధిలోనే శ్రీల గదాధర్ పండిట్ కూడా భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకానికి చేరుకున్నారనమాట. ఇది శ్రీల గదాధర్ పండిట్ యొక్క జీవిత విశేషాలు. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.